మరి ఈరోజైతే సెకండ్ గేమ్ ఈ డే గేమ్ డబుల్ హెడర్‌లో లాస్ట్ గేమ్. అక్కడ మీకు కేకేఆర్ వర్సెస్ డీసీ అయితే మ్యాచ్ ఉన్నది. సో, కేకేఆర్ మరి అంతకుముందు మ్యాచ్ ఇక్కడ ఆర్ఆర్ ఓడిపోతే మాత్రం వాళ్ళకు హోప్స్ పెరుగుతాయి కొంచెం. అయినా వాళ్ళు పెద్ద మార్జిన్‌తో గెలవాలి గానీ హోప్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ఆర్ఆర్ గెలిస్తే వాళ్ళు టాప్ 4 స్పాట్స్ ఫిక్స్. అక్కడ డీసీకి కూడా మీకు విన్‌తోని సీజన్ ముగియాలనుకుంటారు. సో, ఓవరాల్ ఎట్లుండబోతుందో మాట్లాడుకొని ప్రయత్నం చేద్దాం. మొన్నే మ్యాచెస్ ఈడెన్ గార్డెన్స్‌లో అక్కడ మీకు ఒక్కసారే ఈ పిచ్‌పై ఆడిర్రంటాళ్ళు. ఎస్ఆర్‌హెచ్ అక్కడ మీకు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200+ చేత్తది. కేకేఆర్ 30 రన్స్ 40 రన్స్‌తోని స్టార్ట్ అయితారు. సో, ఆ పిచ్ అంటాళ్ళు. సో, ఇక మరి మన టీమ్స్ మాట్లాడుకుంటే అయితే ఢిల్లీ టీమ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఏం చేంజెస్ చేయకపోవచ్చు మోస్ట్‌లీ. మరి ఇంకెవరైనా యంగ్‌స్టర్స్‌ని తీసుకొస్తారా అనుకుంటే అది చూడాలి మరి. అటు అకిన్ అవిదార్ మరి మళ్ళీ ప్లేయింగ్ ఎలెవన్‌కి తీసుకొస్తారా అని టాక్స్ వస్తున్నాయి. మరి తను వస్తే ట్రిపుల్ విజయ్ ప్లేస్‌లో రావాలి. మరి తనకి ఇంకో ఛాన్స్ ఇచ్చినా నాకైతే ఏం ప్రాబ్లం లేదు అనిపిస్తుంది. ఈడెన్ గార్డెన్స్ స్పిన్ పిచ్. లాస్ట్ మ్యాచ్‌లో కొంచెం ఎఫెక్టివ్ ఉండు కానీ రన్స్‌కి వెళ్ళింది కానీ బాగానే వేసింది అనిపించింది. సో, మరి తనతో కంటిన్యూ చేసినా నాకైతే నో ప్రాబ్లం. ఇంకా వాళ్ళు లుంగినింగ్‌డి, మిచెల్ స్టార్క్ వీళ్ళిద్దరూ బాగా బౌలింగ్ ఇస్తారు. అటు ముఖేష్ కుమార్ లెఫ్ట్ హ్యాండర్స్‌కి అగైన్స్ట్ కొంచెం స్ట్రగుల్ అవుతాం కానీ రైట్ హ్యాండర్స్ కొంచెం స్ట్రగుల్ అయితే లెఫ్ట్ హ్యాండర్స్‌కి అగైన్స్ట్ బాగా ఇస్తాడు. సో, మరి తనతో కంటిన్యూ అవుతారో చూడాలి. ఇంకా మళ్ళీ అటు బ్యాటింగ్లో అయితే అభిషేక్ పూరి బాగా రాణిస్తాడు. కేఎల్ రాహుల్ మరి మంచిగా ఆడాలనుకుంటాను. ఇంకా మీకు సలీల్ పరాగ్ కూడా ఉండవు మీకు. సో, ఇలాంటివి ఉన్నాయి. అక్కడ మరి వాళ్ళు బాగా రాణిస్తే అయితే బాగుంటాయి. మీ స్టబ్స్ మిల్లర్ వీళ్ళిద్దరు ఎట్లా ఉన్నారు. సో, అట్లున్నాయి. మరి కేకేఆర్ టీం మాట్లాడుకుంటే అయితే అంకిష్ రావు నుంచి లేదంటారు. సో, ఇక్కడ నుంచి సీజన్ అయితే ఆడతాను. సో, మరి తన ప్లేస్లో తేజస్వి దయ్య వచ్చే అవకాశం ఉందంటారు. కీపింగ్ తను చేసే అవకాశం ఉన్నాయి. సో, అది పక్క పెడితే ఒక మనీష్ పాండే 3లో బాగా ఆడిండు. సో, రఘువంశీలని కొంచెం కన్సర్న్ లెక్క ఉంటాయి. కానీ ఇప్పుడు అంత అంత ఇప్పుడు దాన్ని పెద్దగా డింగేయద్దు. సో, తేజస్వి దయ్యతో వెళ్తారు. ఇంకా మళ్ళీ అక్కడ మీకు బౌలింగ్లో అయితే కార్తిక్ బాగా పర్ఫెక్ట్ గ్రీన్ వికెట్ తీసుకుంటాడు. అక్కడ మీకు సునీల్ నారాయణ అద్భుతంగా ఇస్తాను. అక్కడ వరుణ్ చక్రవర్తి ఎట్లా ఉండు మీకు. సో, ఇలా బౌలింగ్ ఆప్షన్స్ ఫైన్గా అనిపిస్తాను. ఒక బ్యాటింగ్లో ఫిన్నాలన్ కనుక క్లిక్ అయితే కేకేఆర్ హ్యాపీ ఉంటారు. ఒకవేళ కేకేఆర్ కనుక ఒక ఫిన్నాలన్ కనుక క్లిక్ అయితే వాళ్ళు మార్జిన్ కూడా కొంచెం తీసుకునే క్లోజ్ లెక్క వచ్చే అవకాశం ఉంటాయి. బ్యాట్ ఫైట్ చేసిన బౌన్స్ చేసిన అంతకన్నా ముందు మ్యాచ్ ఆర్ఆర్ ఓడిపోవాలి అది లేని. సో, అక్కడ మీకు కేకేఆర్ ఆల్ గన్స్ బ్లేజింగ్ లెక్క వస్తారనిపిస్తుంది. సో, చూడాలి మరి ఎవరు ఎట్లా ఆడతారని. ఇక మన కీ బ్యాటర్స్ మాట్లాడుకుంటే అయితే చాలానే ఉన్నాయి. అక్కడ మీకు సౌరవ్ దుబే మంచి బౌలింగ్ ఇస్తాడు. సో, సౌరవ్ దుబే వర్సెస్ కేఎల్ రాహుల్ మంచి బ్యాటర్ ఉంటా అనిపిస్తుంది. అక్కడ లాస్ట్ టైం రైట్ హ్యాండర్స్ బాగా బౌలింగ్ చేసిండు సౌరవ్ దుబే. సో, రైట్ హ్యాండర్స్ బాగా ఎఫెక్టివ్ అనిపిస్తాను. సో, కేఎల్ రాహుల్ వర్సెస్ సౌరవ్ దుబే. అక్కడ స్టార్క్ ఉండు. స్టార్క్ వర్సెస్ ఇటు మీకు ఫిన్ అలన్. సో, స్టార్క్ వర్సెస్ ఫిన్ అలన్ మంచి బ్యాట్లు. రైనాకు మంచి బ్యాట్లు ఉంటాయి కానీ స్టార్క్ వర్సెస్ ఫిన్ అలన్. లుంగినింగ్ ఎట్లా ఉండు మీకు. లుంగినింగ్ వర్సెస్ రింకు సింగ్ కూడా మంచి బ్యాట్లు ఉండొచ్చు డెత్లో. సో, ఈ బ్యాటరీతోనే వెళ్దాం. ఇంకా మీకు బ్యాటరీస్ ఉన్నాయి కానీ అక్కడ మీకు ఈ 3 బ్యాటరీస్ అయితే వెళ్దాం. అక్కడ మీకు మాధవ్ తివారీ బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాను. అది కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి డీసీకి. మరి తను బాల్తో ఎఫెక్టివ్ ఉంటాను. మరి తనని అక్కడ మిడిల్ ఓవర్స్లో మనీష్ పాండే, రోమన్ పోవెల్ వీళ్ళిద్దరు ఎట్లా ఆడతారని ఎవరు ఆడితే వాళ్ళు ఎట్లా ఆడతారని అవి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉన్నాయి. ఇక మన టీమ్స్ మాట్లాడుకుంటే అయితే ఢిల్లీ టీం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ సేమ్ టీమ్తో వెళ్ళొచ్చు. ఒకటే వాళ్ళు కింద మళ్ళీ ఆడతారా ఒక కాల్ తీసుకోవాలి. సో, అక్కడ మీకు అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ ఇద్దరు మంచి స్టార్ట్ ఇస్తే బాగుంటాయి. సో, డీసీకి 1 అక్కడ మీకు సాయిల్ పరాగ్తో వెళ్ళొచ్చు. 4లో స్టెప్స్, 5లో అక్కడ మీకు అక్షర్ ఉండు. అక్షర్ ఆ తర్వాత మిల్లర్ 6లో. ఆ తర్వాత మీకు అశుతోష్ మంచి ఫినిష్ ఇస్తాడు. సో, అశుతోష్ శర్మ వర్సెస్ కార్తిక్ మంచి బ్యాట్లు ఉండే అవకాశం ఉన్నాయి. సో, అశుతోష్ శర్మ కూడా కీలకంగా ఆడుతున్నాడు. సో, అశుతోష్ శర్మ ఆ తర్వాత మీకు మాధవ్ తివారీ ఉండు. ఆ తర్వాత మీకు 9లో ఒక త్రిపురాన విజయ్ లేదా అకిన్ అబ్దార్తో వెళ్తారు. సో, 9 త్రిపుర విజయ్ అనుకుంటాను నేనైతే. 10లో అక్కడ మీకు మిచెల్ స్టార్క్ లుంగినింగ్డి ఇంపాక్ట్ ప్లేయర్గా వాళ్ళు చూసుకోవచ్చు. ముఖేష్ కుమార్ లేకుంటే కుల్దీప్ విప్ర నిగమ కావాలనుకుంటే అక్కడ మీకు అకిన్ అవిదార్ కూడా రావచ్చు. సో, ఇది అనుకుంటాను టీము. ఇక కేకేఆర్ టీమ్ మాట్లాడుకుంటే అయితే సేమ్ టీం వాళ్ళు రఘువంశీ ప్లేస్లో తేజస్వి దయాని ఆడించే అవకాశం ఉన్నాయి.
సో, అక్కడ మీకు మనీష్ సారీ అజింక్య రహానే, ఫిన్ ఆలన్, 1 డౌన్‌లో మనీష్ పాండే, 4లో అక్కడ మీకు ఆహ్, ఆహ్, కామెరాన్ గ్రీన్ ఆడొచ్చు. సో, గ్రీన్ విత్ ద బాల్, విత్ ద బ్యాట్ మంచి ఎఫెక్టివ్, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాను. ఆన్ ద ఫీల్డ్ మంచి మంచి క్యాచ్‌లు తీసుకుంటాడు. సో, గ్రీన్ పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళకు బాగా కలిసొస్తుంది. సో, 5లో అక్కడ మీకు రోమన్ పోవెల్, 6లో రింకు సింగ్, 7లో తేజస్వి దయ్యా, 8లో సునీల్ నారాయణ, అనుకుల్ రాయ్ 9లో. 9 వరకు బ్యాటింగ్ ఉందని చెప్పాలి. సో, దే కెన్ బ్యాట్ డీప్ ఆల్సో. సో, అవి కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. 10లో అక్కడ మీకు కార్తీ త్యాగి ఉండు, సౌరవ్ దుబే, ఇంపాక్ట్ ప్లేయర్ వరుణ్ చక్రవర్తి రావచ్చు. సో, వరుణ్ చక్రవర్తి లింబుల్ అవుతానా అక్కడ మీకు 100% ఫిట్ లేకున్నా బౌలింగ్ ఎత్తాను, అది మెచ్చుకోవచ్చు వరుణ్ చక్రవర్తి నుంచి. సో, మరి చూడాలి, ఫీల్డింగ్ బాగుండాలి రెండు టీంల దగ్గర నుంచి. సో, ఫీల్డింగ్ బాగుండాలి, మళ్ళీ క్యాచ్లు డ్రాప్ అయితే ఆ టీంకి డిసడ్వాంటేజ్, ఫీల్డింగ్ టీంకి. సో, మరి చూద్దాం, క్యాప్టెన్సీ బాగుండాలి. మరి కేకేఆర్ ఇంకా వాళ్ళ ఛాయిస్ ఎట్లుంటారో మరి, వాళ్ళు ఒకేలా అక్కడ ఆర్ఆర్ ఓడిపోతే మరి మ్యాచ్ ఎట్లుంటుందో చూడాలి. వాళ్ళు ఆ మార్జిన్ని దగ్గర తీసుకురా అని. మరి డీసీకి అగెన్స్ట్ అంత ఈజీ కాదు, ఇంకా చూడాలి ఎవరు ఎట్లా ఆడతారు అని. ఒకవేళ ఆర్ఆర్కి వెళ్తే మాత్రం ఇక కేకేఆర్ కష్టమయ్యా. చూద్దాం మరి. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.